బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ పార్టీ తెలంగాణలో 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి మళ్లీ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరును బీజేపీ అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించలేదు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 6 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసిన బీజేపీ మరో 11 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రకటించిన 6 సభ్యుల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ 3కి మళ్లీ వారి సిట్టింగ్ స్థానాలనే బీజేపీ హైకమాండ్ కేటాయించింది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా బరిలో దిగనున్నారు. వారితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, బోరా నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా ఖరారయ్యారు. కాగా తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 16 స్థానాలు గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ 6 అభ్యర్థులతో తొలి జాబితాను వెల్లడించింది. వీరితో పాటు ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణకు, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్కు ఎంపీ టికెట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. బీజేపీ పార్టీ తెలంగాణలో 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి మళ్లీ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరును బీజేపీ అధిష్టానం తొలి జాబితాలో ప్రకటించలేదు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ మరో 11 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రకటించిన 6 అభ్యర్థుల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ 3కి మళ్లీ వారి సిట్టింగ్ స్థానాలనే బీజేపీ హైకమాండ్ కేటాయించింది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా బరిలో దిగనున్నారు. వారితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, బోరా నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా ఖరారయ్యారు. కాగా తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 16 స్థానాలు గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ 6 అభ్యర్థులతో తొలి జాబితాను వెల్లడించింది. వీరితో పాటు ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణకు, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్కు ఎంపీ టికెట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది.